హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చి 66th ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చి 66th ప్రాబ్లం ఏమి అని చూసినట్లయితే మనకు వచ్చి ఇన్సర్ట్ ఇంటర్వెల్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి ఈ ఇన్సర్ట్ ఇంటర్వెల్ అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. సో దీనికోసం మనం ఇక్కడ కోడ్ అనేది ఓపెన్ చేసుకుని అంటే ఎడిటర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి ఈ ఇన్సర్ట్ ఇంటర్వల్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ 2 డిఆర్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ 2 డిఆర్ మళ్ళీ మనకొచ్చేంటి ఒక ఇంటర్వల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వల్ ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనం ఈ ఇన్సర్ట్ ఇంటర్వల్ అంటే ఏం లేదు. మనకొచ్చేంటి టైమింగ్స్ నార్మల్‌గా ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ మనం సమ్ టైమ్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 1 ఓకేనా. సో మనం ఒక స్కేల్ అనేది తీసుకుంటే మనకొచ్చేంటి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో మన టోటల్‌గా మనకొచ్చేటి 9 ఓకేనా. సో 9 వరకు మనం టైమ్ అనేది తీసుకుందాం. ఇన్సర్ట్ టైమ్ ఓకేనా. సో ఇందులో మనకొచ్చేవుంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1, 3 ఓకేనా. సో 1, 3 అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోర్సెస్ అనేది తీసుకున్నట్టయితే మనకొచ్చేంటి 1-3 వరకు ఒక కోర్స్ అనేది మనకి తీసుకుంటున్నారు. ఓకేనా. సో ఎగ్జాంపుల్ టైమ్ అంటే ఒక పీరియడ్ లేకపోతే ఓకేనా. సో అలా. సేమ్ లైక్ మనకొచ్చేంటి నెక్స్ట్ మనకొచ్చి 6-9 ఓకేనా. 6-9 వరకు ఒక ఇంటర్వెల్ అనేది ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేవుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనొచ్చేంటి 2, 5 అనేది ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం మనకొచ్చేంటి ఇదొచ్చి 2, 5 ఓకేనా. సో ఇప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ మనకి చూసినట్లయితే మనకిది మెర్జ్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఇంటర్వల్స్ అనేది మనకొచ్చి ఒకదానికొకటి ఇదనేది అవుతుంది అంటే మనకి ఓకేనా. సో బట్ మనకి ఇలా ఉండకూడదు. సో దీన్ని మనం వచ్చేవంటే ఇన్సర్ట్ అనేది చేసేయాలి సింగిల్‌గా. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేటి 1, 3 అనేది ఉంది. సో 1, 3 అన్నప్పుడు మనకొచ్చేటి 1 నుంచి మనకొచ్చేవంటి ఇప్పుడు 1తో స్టార్ట్ చేసినామనుకో. సో మనకి ఎండ్ అనేది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మెర్జ్ అయ్యేవి అంటే మనకి కంబైన్ అయ్యేవి ఎండ్ అనేది ఏది ఉంటుందో దాన్ని తీసుకోవాలి. అంటే మనం దీన్ని టోటల్‌గా మనం వచ్చి 1-5గా మనం మార్చేయాలి. ఓకేనా. సో అంటే ఇప్పుడు మనకొచ్చేంటి ఇది ఒక ఇంటర్వెల్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 6-9 అనేది మనకి సేమ్ యాస్ టీజ్‌గా 6-9 అలానే ఉంటుంది. ఓకే. 6-9. సో మనకి దీని యొక్క అవుట్‌పుట్ అని మనం ఏం రిటర్న్ చేయాలంటే మనకొచ్చేంటి 1, మనకొచ్చేంటి 5 ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 6, 9. సో ఇప్పుడు మనకి ఈ విధంగా మనం వచ్చేవంటే అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ అయిందనుకుంటా. జస్ట్ మనకొచ్చేవంటి మనకెక్కడైనా కంబైన్ అయ్యే ప్లేస్‌లో మనం వచ్చేవంటి సింగిల్‌గా మనం వచ్చేవంటి ఇన్సర్ట్ అనేది చేసేస్తాం దీన్ని. ఓకేనా. సో దీనికి మనం వచ్చేంటి కంబైన్ అయ్యేవన్నీ మనకొచ్చేంటి స్మాలెస్ట్ ఎలిమెంట్ స్టార్టింగ్ దాంట్లో కంబైన్ అయ్యే వాటిలో మనకొచ్చేంటి లార్జెస్ట్ ఎలిమెంట్ మనం వచ్చేంటి లాస్ట్‌గాను మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి దీంట్లో ఏదైనా కంబైన్ అయితే చాలు. దీంట్లో మనకొచ్చేంటి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది, ఇది మనకొచ్చేంటి కంబైన్ అనేది అవుతుంది. సో ఈ రెండిటిని మనం ఇన్సర్ట్ చేసినామనుకో. సో మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది 1. ఈ రెండిట్లో లాంగెస్ట్ ఎలిమెంట్ ఏది 2. అంటే ఇక్కడ మనకి 5 ఓకేనా. సో కాబట్టి వీటిని తీసుకుంటాం ఇలా. సో ఎలా అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి సేమ్ యాస్ టీజ్‌గా నేనొచ్చేంటి ఇక్కడ మనం సేమ్ యాస్ టీజ్‌గా మనం తీసుకుందాం. సో మనకొచ్చేంటి ఇక్కడ మనకేముంది 1 ఓకేనా. సో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 సో మనకి టోటల్‌గా 16 అనేది ఉంది హైయెస్ట్. సో ఇప్పుడు మనం దీంట్లో సేమ్ మనకిచ్చిన ఇంటర్వెల్స్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మనకొచ్చేంటి 1-2 అనేది ఒక ఇంటర్వెల్ అనేది ఇచ్చినారు. ఓకేనా. సో నెక్స్ట్ మనకొచ్చేంటి 3-5 సో నార్మల్‌గా మనకి ఇక్కడిచ్చిన ఇంటర్వెల్స్ అనేవి మనకొచ్చేంటి ఒకదానికొకటి మెర్జ్ అనేది కావు. ప్లస్ మనకొచ్చేంటి ఆర్డర్‌లో అనేది ఉంటాయి. ఓకేనా. సో మనకొచ్చేంటి నెక్స్ట్ మనకొచ్చేంటి 3-5 నెక్స్ట్ మనం రిటర్న్ చేయాల్సింది మనం వచ్చేంటి ఒక ఆర్డర్‌లోనే రిటర్న్ అనేది చేయాలి. ఓకే. 3-5 నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 6-7 సేమ్ 6-7 ఒక ఇంటర్వెల్ అనేది. మళ్ళీ 8-10 అనేది ఒక ఇంటర్వెల్ అనేది ఉంది. నెక్స్ట్ మనకి 12-6 అనేది ఒక ఇంటర్వెల్ ఉంది. సో ఇప్పుడు మనకొచ్చేవంటే ఇక్కడ ఇన్సర్ట్ ఇంటర్వెల్‌లో మనకి అడిషనల్‌గా ఇచ్చిన ఇంటర్వెల్ వచ్చేవంటే 4, 8 ఓకేనా. సో ఈ 4, 8 సో మనం క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ ఇది న్యూ ఇంటర్వెల్ ఇది. ఓకేనా. సో మనకొచ్చేంటి ఇప్పుడు మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటి న్యూ ఇంటర్వెల్ ఇది. సో ఈ న్యూ ఇంటర్వెల్‌ని మనం ఇక్కడ దీంట్లో యాడ్ అనేది చేయాలి ఇంటర్వెల్స్‌లో. సో ఇప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ మనకి 4 ఉంది, 8 ఉంది. సో కాబట్టి మనకొచ్చేంటి
4 నుంచి మనకొచ్చేంటి 8 వరకు మనకొచ్చేంటి ఒక ఇంటర్వెల్ అనేది ఇవ్వడం జరిగింది. న్యూ ఇంటర్వెల్. సో, ఇప్పుడు దీంట్లో మనం సింగిల్ ఇంటర్వెల్‌గా దీన్ని చేంజ్ అనేది చేయాలి. సో, ఈ సింగిల్ ఇంటర్వెల్‌గా మనం ఎలా చేంజ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇక్కడ ఒక న్యూ కలర్ అనేది తీసుకుందాం. ఓకే. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మనకి 1-2 అనే ఒక ఇంటర్వెల్ అనేది ఇచ్చినారు. సో, మనం సేమ్ యాజ్ టీజ్‌గా ఈ 1-2 ఇంటర్వెల్ అనేది సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేంటి తీసుకుంటున్నాం. సో, కాబట్టి మనకొచ్చేంటి అవుట్‌పుట్ మనకొచ్చేంటి 1, 2 అనేది వస్తుంది. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి 3 ఇంటర్వెల్ తీసుకున్నామనుకో మనకొచ్చేంటి ఇక్కడ మనకి కంబైన్ అనేది అవుతుంది. ప్లస్ మనకొచ్చేంటి 8తోను మనకొకటి కంబైన్ అనేది అవుతుంది. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇప్పుడు దీంట్లో ఇక్కడున్న అన్ని ఇంటర్వెల్స్‌లోను మనకొచ్చేంటి స్మాలెస్ట్ ఇంటర్వెల్ ఓకేనా. ఏది అంటే మనకి స్మాలెస్ట్ స్టార్టింగ్ వచ్చి ఏదేది ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఉంటుంది. సో, ఇది స్టార్టింగ్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేటి ఇది స్టార్టింగ్. అంటే మనకొచ్చేంటి 3, 6, 8, 4 దీంట్లో స్మాలెస్ట్ ఏది 3, 6, 8, 4లో మనకి 3. సో, కాబట్టి 3 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్‌గా దీంట్లో హైయెస్ట్ ఓకేనా. సో, హైయెస్ట్ ఏది దీంట్లో 5. నెక్స్ట్ దీంట్లో హైయెస్ట్ ఏది 8. దీంట్లో హైయెస్ట్ ఏది 7. దీంట్లో హైయెస్ట్ ఏది 10. సో, దీంట్లో హైయెస్ట్ ఎలిమెంట్‌ని తీసుకుంటాం. ఓకేనా. సో, దీంట్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఏది మనకి ఓకేనా. సో, 10 కదా. సో, ఇంటర్వెల్ అంటే మెర్జ్ అయ్యే దాంట్లో ఉండేది. ఓకేనా. సో, అంటే మనకి కంబైన్ అయ్యే దాంట్లో ఉండే ఇంటర్వెల్స్‌లో మనకొచ్చేటి 10 అనేది హైయెస్ట్. సో, కాబట్టి 10 అనేది తీసుకుంటాం. సో, ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మనకొచ్చేంటి 3 నుంచి మనకొచ్చేంటి ఒక 10 వరకు మనం వచ్చి ఒక ఇంటర్వెల్ అనేది ఫార్మ్ చేసినాం. ఇన్సర్ట్ చేసి. ఓకేనా. కంబైన్ అయ్యేవన్నీ ఇన్సర్ట్ చేసి మనం ఒక ఇంటర్వెల్‌గా ఫార్మ్ అనేది చేసినాం. ఓకే. సో, నెక్స్ట్ మనకి కామన్‌గా ఉండేదొచ్చి మనకొచ్చేంటి 2-6 అండ్ 16 అంటే 12-16 అనేది ఒక ఇంటర్వెల్ అనేది ఉంది. సేమ్ లైక్ మనం వచ్చేటి 12-16 అనేది తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా మనకొచ్చేంటి మన యొక్క అవుట్‌పుట్ అనేది మనం ఇక్కడ దీన్ని మనం అవుట్‌పుట్‌గా రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఏ విధంగా మనం ఇంటర్వెల్స్‌ని ఇన్సర్ట్ చేయాలనేది. ఒకవేళ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇంకొక ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 1, 2 ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చి 3, 4 ఓకే. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇంకొక న్యూ ఇంటర్వెల్ అనేది ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ 6, 8 అనేది. సో, ఇప్పుడు దీంట్లో మిడిల్‌లో ఏమైనా ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇన్సర్ట్ మనం మిడిల్‌లో చేయాల్సిన అవసరం లేనప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే సేమ్ మనకొచ్చేంటి దీన్ని మనం 1, 2 3, 4 6, 8గా మనం రిటర్న్ అనేది చేసేస్తాం. సో, ఎందుకంటే మనం వచ్చేంటి దీన్ని లాస్ట్‌లో ఇన్సర్ట్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఎందుకంటే మనకి మిడిల్‌లో మనం చేయాల్సిన పని ఎక్కడ మనకి లేకపోతే దీన్ని మనం ఖచ్చితంగా లాస్ట్‌లో మనం దీన్ని యాడ్ చేసుకోవాలి న్యూ ఇంటర్వెల్. ఓకేనా. సో, ఖచ్చితంగా మనకొచ్చేంటి ఈ న్యూ ఇంటర్వెల్ అనేది కూడా మనకు దీంట్లో ఉండాలి. బట్ ఒకవేళ మనకు మిడిల్‌లో ఎక్కడైనా కంబైన్ అయితే దాన్ని మనం ఇన్సర్ట్ అనేది చేసేస్తాం. లేనప్పుడు మనం దీన్ని ఎక్కడ మనకి ఏ ప్లేస్‌లో మనం యాడ్ చేయాలనుకుంటామో ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం యాడ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ సాల్వ్ చేయాలనేది థియరిటికల్‌గా మీకు అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం దీన్ని ప్రోగ్రామాటికల్‌గా మనం చూద్దాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి ప్రోగ్రామాటికల్‌గా చూసినప్పుడు మనకొచ్చేంటి సేమ్ ఇక్కడ నేనొచ్చేంటి ఈ యొక్క ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నా. సో, మనం కిందున్న ఈ ఇన్‌పుట్ అనేది తీసుకొని సాల్వ్ అనేది చేద్దాం. సో, ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే మనకి నార్మల్‌గా మనకి ఓకేనా. సో, మనం ఫస్ట్ వచ్చి మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇక్కడ మనకి ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకేనా. సో, మనకి ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ చేసినప్పుడు నేనేం చెక్ చేస్తున్నా అంటే మనకి ఓకేనా. సో, మన యొక్క న్యూ ఇంటర్వెల్ మనకొచ్చేమంటే ఏముంటది మనకి న్యూ ఇంటర్వెల్‌లో 4, 8 అనేది. సో, న్యూ ఇంటర్వెల్‌లో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ ఓకేనా. సో, స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది చెక్ చేస్తున్నా. ఈ స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది మనకి మన యొక్క కరెంట్‌లో ఉన్న ఓకేనా. సో, అంటే మనం ఇక్కడ ఐ అనేది పాయింటింగ్ చేసిన ఇంటర్వెల్స్‌లో మనకొచ్చేవంటే ఈ ఎలిమెంట్ ఓకేనా. దీనికంటే లెస్ దెన్ ఉండిందనుకో. సో, లెస్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేయంటి కరెంట్ ఆఫ్ ఓకేనా. సో, మనకొచ్చేటి కరెంట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ, 1 ఓకేనా. సో, ఐ, 1 అనేది తీసుకున్నాం. ఓకేనా. సో, ఈ ఐ, 1 అనేది లెస్ దెన్ ఓకేనా. సో, మనకొచ్చేయంటి మన యొక్క న్యూ ఇంటర్వెల్ ఆఫ్ మనకొచ్చేయంటి 0 ఇండెక్స్. సో, ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ అయిందనుకో. సో, మనకొచ్చేయంటి ఖచ్చితంగా మనకొచ్చేయంటి ఈ ఇంటర్వెల్ అనేది దాని తర్వాతే ఉన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యాజ్ టీజ్‌గా చెక్ చేయండి. సో, ఇప్పుడు మనకి 4 కంటే లెస్ దెన్ మనకేముంది 2 అనేది ఉండిందనుకో. సో, మనం ఖచ్చితంగా ఈ ఇంటర్వెల్ అనేది మనం డైరెక్ట్‌గా సేమ్ యాజ్ టీజ్‌గా మనం తీసుకోవచ్చు అవుట్‌పుట్‌లో. ఓకేనా. సో, కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా మనం తీసుకోవచ్చు. సో, కాబట్టి ఫస్ట్ నేనొచ్చేయంటి ఇలా చెక్ చేసినప్పుడు నాకొచ్చేయంటి నాకు ఇంటర్వెల్ అనేది మనకి ఇక్కడ 4
కంటే మనకొచ్చేంటి మనకి 2 అనేది తక్కువ చిన్నదిగా ఉంది. అంటే ఎండింగ్ ఇంటర్వెల్. సో, కాబట్టి నేను డైరెక్ట్‌గా దీన్ని యాజ్ టీజ్‌గా తీసుకుంటున్నా. 1, 2 అని. ఓకే. సో, 1, 2 అని డైరెక్ట్‌గా తీసుకున్నా. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా మళ్ళీ చెక్ చేస్తున్నాం. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఎప్పటి వరకు మనకి మళ్ళీ చెక్ చేసామనుకో 3, 5. సో, మనకి 5 అనేది ఓకేనా. సో, దీంట్లో ఉన్న ఐ అంటే మనకి ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది నెక్స్ట్. సో, ఇక్కడ మనం ఫస్ట్‌ది మనం యాడ్ అనేది చేసేసినాం కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ చేసాం. ఇక్కడ పాయింటింగ్ చేసినప్పుడు మనకి మన యొక్క 4 లెస్ దెన్ మనకొచ్చేంటి 5 అంటే కాదు. సో, కాబట్టి మనకి ఫస్ట్ ఈ రూల్ అనేది ఎప్పుడంటే మనకి ఈ యొక్క మన యొక్క న్యూ ఇంటర్వెల్ అనేది స్టార్ట్ కాక ముందు ఉన్న ఇంటర్వెల్స్ అన్నీ మనం మన ఒరిజినల్ రిజల్ట్‌లో మనం యాడ్ అనేది చేసేస్తాం. సో, ఇది మనకి ఫస్ట్ కండిషన్. మళ్ళీ సెకండ్ కండిషన్. సో, సెకండ్ కండిషన్ ఏమంటే ఇప్పుడు మనకి సేమ్ యాసెస్‌గా మనకి 8 ఓకేనా. సో, ఇక్కడ మనకి ఒకవేళ మనకి దీనికి ముందుండేదన్నీ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదనుకో, ఖచ్చితంగా నెక్స్ట్ ఏమంటే ఖచ్చితంగా మనకొచ్చేంటి మన యొక్క ఇంటర్వెల్ అయినా ఉండాలా, లేదంటే మనకొచ్చేంటి ఇదే ఎండింగ్ అయినా ఉండాలా. ఓకేనా. సో, కాబట్టి మనం వచ్చేంటి నెక్స్ట్ మనకి ఒకవేళ ఈ ఇంటర్వెల్‌లో మనకి ఈ యొక్క 8 కంటే లెస్ దెన్ స్టార్టింగ్‌లో ఉండేవి. ఓకేనా. సో, దీన్ని చెక్ చేస్తాం. అంటే మనకొచ్చేంటి మన యొక్క కరెంట్ ఆఫ్ ఓకేనా. సో, మనకొచ్చేంటి మన కరెంట్ ఆఫ్‌లో మనకొచ్చేంటి ఐ ఆఫ్ 0 ఓకేనా. సో, ఐ ఆఫ్ 0 అనేది మనకొచ్చేమంటే మనకి మనం కరెక్ట్‌గా మనకేది ఇప్పుడు మనకి 8 కదా! ఓకేనా. సో, ఐ ఆఫ్ 0 హ్మ్. ఓకే. మనకొచ్చేంటి స్టార్టింగ్ అనేది ఇది. ఎండింగ్ అనేది ఇది. ఓకేనా. సో, మనం ఎండింగ్ అనేది చెక్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో, ఎండింగ్ మనం దేనితో చెక్ చేయాలంటే మనం ఇక్కడ ఉన్న ఎండింగ్‌తోనే చెక్ చేయాలి. ఓకే. జస్ట్ 1 సెకండ్. మనకొచ్చేంటి 8 అనేది ఉంటే మనకొచ్చేంటి ఇక్కడ మనం స్టార్టింగ్ చెక్ చేస్తే మనకొచ్చి ఖచ్చితంగా మనకి ఇదవుతుంది. సో, కాబట్టి మనొచ్చేంటి దీంట్లో నుంచి మనం వచ్చేంటి ఎండింగ్ అనేది తీసుకొని దీంట్లో నుంచి మనం వచ్చేంటి స్టార్టింగ్ అనేది చెక్ చేయాలి. యాహ్! సో, కాబట్టి మనకొచ్చేయంటే ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ అనేది ఏం చేస్తామంటే మనకి దీంట్లో నుంచి స్టార్టింగ్ ఓకేనా. సో, ఐ ఆఫ్ 0 అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3ని చెక్ చేస్తున్నాం. 3 లెస్ దెన్ ఓకేనా. సో, మనకు ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేయంటే ఈ యొక్క ఎండింగ్ ఓకేనా. సో, 8 ఓకేనా. సో, ఫస్ట్ చెక్ చేస్తున్నాం. ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ చేసినప్పుడు 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అయినప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన యొక్క న్యూ ఇంటర్వెల్‌ని అప్డేట్ చేస్తున్నాం. సో, న్యూ ఇంటర్వెల్‌ని ఎలా అప్డేట్ చేస్తామంటే, ఇప్పుడు దీంట్లో 4, 8 అనేది ఉంది. సో, దీంట్లో 3, 5 ఉంది. సో, మనకి 0 ఇండెక్స్‌లో ఏదైతే దీంట్లో ఉన్న స్మాలెస్ట్ ఇండెక్స్. సో, మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేయంటే, ఇక్కడ మనకొచ్చేయంటే ఏమున్నాయి? 3, 5 అనేది ఉంది. నెక్స్ట్ మనకొచ్చేయంటే 4, 8 అనేది ఉంది. సో, న్యూ ఇంటర్వెల్‌ని మనం ఎలా అప్డేట్ చేస్తామంటే, ఈ రెండిట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్. సో, ఈ రెండిట్లో ఉన్న బిగ్గెస్ట్ ఎలిమెంట్‌ని ఇక్కడ మనం అప్డేట్ అనేది చేస్తాం. ఈ రెండిట్లో మనకు స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏది? 3. ఈ రెండిట్లో మనకు బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏది? 8. ఓకేనా. సో, మళ్ళీ మనం వచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనం చెక్ చేస్తాం. ఇప్పుడు కూడా మనకొచ్చేంటి దీంట్లో 8 అనేదే ఉంది. సో, కాబట్టి 8ని చెక్ చేస్తాం. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో, ఐ అనేది మనకొచ్చేంటి ఎక్కడికి? ఇక్కడికి ఇంక్రిమెంట్ అనేది అయింది ఇప్పుడు. ఓకేనా. సో, ఇక్కడికి ఇంక్రిమెంట్ అయినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా 8 లెస్ దెన్ 7 అంటే యెస్. సో, 8 లెస్ దెన్ 6 ఓకేనా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా చెక్ చేస్తున్నాం. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఇప్పుడు మనకి మళ్ళీ ఓకేనా. సో, మనకొచ్చేంటి 3, 8 మళ్ళీ మనకొచ్చేంటి 6, 7 సో, ఈ రెండిట్లిస్‌లో మనకి స్మాలెస్ట్ ఏది? 3నే. సో, కాబట్టి 3 అనేది అప్డేట్ అనేది అవుతుంది. ఈ రెండిట్లో బిగ్గెస్ట్ ఏది? 8. సో, కాబట్టి 8 అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికొస్తుంది. సో, ఎప్పుడైతే ఐ ఇంక్రిమెంట్ ఇక్కడికొస్తుందో మళ్ళీ చెక్ చేస్తున్నాం. సో, మనకిక్కడ 8 అనేది ఉంది. 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మళ్ళీ మనం చెక్ చేస్తున్నాం. సో, మళ్ళీ మనం ఏం చెక్ చేస్తున్నాం? 3, 8 మనకొచ్చేంటి 8, 10 సో, ఈ రెండిట్లో మనకి స్మాలెస్ట్ ఏది? 3నే. సో, కాబట్టి మనకు న్యూ ఇంటర్వల్‌లో 3 అనేదే వస్తుంది. సో, ఈ రెండిట్లో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏది? 10. సో, కాబట్టి 10 అనేది వస్తుంది. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 3, 10 అనేది మన యొక్క న్యూ ఇంటర్వల్‌లో ఉంటుంది. సో, మనకొచ్చే న్యూ ఇంటర్వల్‌లో 3, 10 అనేది ఉంటుంది. ఓకే. సో, మనకొచ్చేంటి 3, 10 ఓకే. మళ్ళీ మనం వచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి మన యొక్క 3, 10 అనేది ఉంటుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి చెక్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 10 ఓకేనా. సో, మనకొచ్చేంటి 10 అనేది లెస్ దెన్
ఓకేనా. సో, మనకొచ్చేటి 10 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏదైనా ఉందా అంటే ఇది లేదు. ఎందుకంటే మనకొచ్చేంటి మనకి ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనకొచ్చేంటి ఇది 12 అనేది గ్రేటర్ దెన్ ఉంది. సో, మనకి దీంట్లో ఇన్సర్ట్ అనేది కాలేదు. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇది ఔటర్‌లో ఉందనేది మనకు తెలిసిపోయింది. ఓకేనా. సో, కాబట్టి ఈ కండిషన్ అనేది మనకి ఈ లూప్ అనేది ఔట్ సైడ్ వస్తుంది. సో, ఈ లూప్ ఔట్ సైడ్ వచ్చినప్పుడు నేను రిజల్ట్‌లో ఏం చేస్తున్నా అంటే నా యొక్క న్యూ ఇంటర్వల్‌లో ఉన్నదాన్ని యాడ్ చేసేస్తున్నా. సో, న్యూ ఇంటర్వల్‌లో మనకేమున్నాయి ఇప్పుడు 3, 10 అనేది ఉంది. సో, సేమ్ ఈ 3, 10ని యాడ్ చేస్తున్నా. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేంటి ఇక్కడ మనకి ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు మనకొచ్చేంటి వర్క్ కరెక్ట్ అనేది కాలేదు కాబట్టి, సో, మనం మళ్ళీ ఔట్ సైడ్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేంటి ఇది సెకండ్ కండిషన్. సో, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. సో, థర్డ్ ఏం చేస్తున్నా అంటే, థర్డ్ ఏదున్నా మనకొచ్చేంటి ఈ యొక్క మన యొక్క ఇంటర్వెల్స్‌లో ఏదున్నా డైరెక్ట్‌గా పెండింగ్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్‌గా నేనొచ్చేంటి నా యొక్క రిజల్ట్స్ లిస్ట్‌లో యాడ్ అనేది చేసేస్తున్నా. సో, ఎందుకంటే మనకిక్కడ ఏది లేకపోతే మనకి నెక్స్ట్ ఉండేదేమి మనకి, సో, దేనికి కంబైన్ లేకుండా ఉండేవే కదా ఉంటాయి మనకి. సో, కాబట్టి ఇప్పుడు మనకి ఐలో ఏముంది ఇక్కడ ఐ అనేది ఇక్కడ పాయింటింగ్ చేసినప్పుడు ఈ ఐలో ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నాం. సో, మనకి ఫైనల్‌గా మన యొక్క అవుట్‌పుట్ అనేది మనకి ఏం కావాలో అది అనేది రిటర్న్ అనేది చేస్తున్నాం. 1, 2, 3, 10, 12, 16. సో, ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనం కిందకి వచ్చి చూడొచ్చు. మన యొక్క అవుట్‌పుట్‌కు అంతే సేమ్ 1, 2, 3, 10, 12, 16. ఓకే. సో, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. జస్ట్ ఇది చాలా సింపుల్ అయిన ప్రోగ్రామ్. దీంట్లో మనకి థింక్ చేసేదానికి బిగ్‌గా ఏం లేదు. జస్ట్ మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది చేసుకుంటే ఈజీగా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లాజిక్ అనేది ఏ విధంగా రాయాలనేది క్లియర్‌గా చూద్దాం. సో, సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేయుంటే దీన్ని మనం నార్మల్‌గా మనకి ఎన్ని ఆహ్, అవుట్‌పుట్‌లో మనం ఎన్ని అరేస్ అనేది రిటర్న్ అంటే 2 అరేస్ అనేది రిటర్న్ చేస్తామనేది మనకి క్లియర్‌గా తెలీదు కాబట్టి నేనొచ్చేంటి ఇక్కడ లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. లిస్ట్ ఆఫ్ ఓకే. సో, మనం లిస్ట్ ఆఫ్ మనకి నార్మల్‌గా ఇంటర్నల్‌గా మనం స్టోర్ చేసేదేమి అరే కదా! ఓకేనా. సో, కాబట్టి టైప్ వచ్చి ఆ ఇంట్ అరే అనేది యూజ్ చేస్తున్నా. సో, ఈక్వల్ టు మనకొచ్చేంటి రిజల్ట్. సో, ఈవెన్ మనం వచ్చేంటి దీని ప్లేస్‌లో మనం నార్మల్ అరే కూడా యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. 2 అరే యూజ్ చేసుకొని మళ్ళీ మనకి మన ఐ అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుందో అన్ని విధాలుగా మనం చేయొచ్చు. సో, దాంట్లో మనకి కొంచెం ఇంకా కొంచెం బిగ్‌గా కొంచెం థింక్ చేయాలి. బట్ మనకొచ్చేంటి ఈ లాజిక్ అనేది కొంచెం కంపేర్ చేసి దానికంటే సింపుల్‌గా ఉంటుంది కాబట్టి ఈ లాజిక్ అనేది ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి రిజల్ట్ ఈక్వల్ టు మనకొచ్చేంటి న్యూ ఓకేనా అరే లిస్ట్. సో, ఇది మనకి మళ్ళీ ఫైనల్‌గా మనకొచ్చేంటి ఈ రిజల్ట్‌లో ఉన్న వాటిని నేనొచ్చేంటి రిటర్న్ అనేది చేస్తున్నా. రిటర్న్ ఓకేనా. సో, మనకొచ్చేంటి రిజల్ట్ ఓకే. డాట్ టు అరే. సో, ఇక్కడ మనకొచ్చేసి 2 అరే అనేది పాస్ చేయాలి. సో, ఈ 2 అరేలో మనం వచ్చేటి యూజ్ చేసేది ఇంటర్నల్‌గా 2 అరే కదా! సో, కాబట్టి న్యూ సారీ. సో, మనకొచ్చేంటి ఇక్కడ న్యూ ఓకేనా ఇంట్ ఆఫ్ సో, మనకి ఇనిషియల్‌గా మనం ఈ రిజల్ట్ సైజ్ అనేది తీసుకుంటున్నా. రిజల్ట్ డాట్ సైజ్. సో, మళ్ళీ మనకొచ్చేది నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనకి సేమ్ దీంట్లో ఉన్న అరే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేస్తుంది కాబట్టి. ఓకే. సో, ఇలా మనం వచ్చేంటి రిటర్న్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో, ఇది జస్ట్ మనకి ఇక్కడ ఉన్నదాన్ని మనం అరేలో కన్వర్ట్ చేసేదాన్ని ఇక్కడ లిస్ట్‌లో ఉన్నదాన్ని మనకొచ్చేంటి లిస్ట్ ఆఫ్ ఇంటిజర్‌లో ఉన్నదాన్ని సో, లిస్ట్ ఆఫ్ ఇంట్ అరేలో ఉన్నదాన్ని మనం వచ్చేంటి ఇక్కడ 2 అరేగా కన్వర్ట్ అనేది చేస్తాం. దానికోసమే ఈ లాజిక్ అనేది. దీంట్లో మనం థింక్ చేసేదానికి ఎక్కువ లేదు. జస్ట్ ఇది కన్వర్షన్ అంతే. ఓకే. సో, ఈవెన్ మీరు ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి న్యూ 2 అరే సో, దీన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు ఈ బ్రాకెట్ లోపల. ఓకేనా. సో, న్యూ న్యూ మెథడ్ రెఫరెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, మనకి డిఫాల్ట్‌గా సైజ్ ఇచ్చుకోవడం వల్ల మనకు కొంచెం టైమ్ కాంప్లెక్సిటీ అనేది కొంచెం ఫాస్ట్‌గా అనేది రన్ అవుతుంది. ఎందుకంటే మనకి లోపల మనకి మెథడ్ రెఫరెన్స్ కంటే కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి రిజల్ట్ ఈక్వల్ టు న్యూ. సో, ఇప్పుడు మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేంటి ఫస్ట్ లాజిక్. ఓకేనా. సో, ఫస్ట్ లాజిక్ ఏమంటే మన యొక్క ఏదైతే మనకొచ్చి మన యొక్క ఇంటర్వెల్‌కి స్టార్ట్ ముందున్న ఏదైతే మనం ఇచ్చిన న్యూ ఇంటర్వెల్ కంటే ముందు ఏదైనా ఉంటే ఓకేనా. ఇది స్టార్ట్ కాకముందు మనం దాన్నన్ని మనం మన యొక్క రిజల్ట్‌లో యాడ్ అనేది చేసేస్తాం. సో, దానికోసం మనం ఇక్కడ ఏమంటే ఇక్కడ యూజ్ చేసే లాజిక్ సేమ్ యాజ్ టీజ్‌గా తీసుకుంటున్నా. సో, మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నా. సో, ఎందుకంటే మనకి ఈ ఐ అనేది మనకొచ్చేంటే మనకి ఏ ఇండెక్స్‌లో ఉండేదని మనని ఫైండ్ ఔట్ అనేది చేసేదానికి. ఓకేనా. సో, ఇక్కడ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం ఐ అనేది పాయింటింగ్ అనేది ఏ ఇండెక్స్‌లో ఉండేదాన్ని చేయాలి అనే దాని కోసం ఇక్కడ నేను ఐ అనేది తీసుకున్నా. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడ వైల్ కండిషన్ అనేది తీసుకుంటున్నా. సో, మనం దానికి ముందు లెంత్ అనేది తీసుకుందాం. సో, ఇంట్ లెంత్. సో, లెంత్ ఈక్వల్ టు నేనొచ్చేంటి ఇంటర్వెల్స్ డాట్ లెంత్ అనేది తీసుకుంటున్నా. ఇంటర్వెల్స్ డాట్ లెంత్. సో, ఈ ఇంటర్వెల్స్ డాట్ లెంత్ అనేది ఏం ఫైండ్ ఔట్ చేస్తుందంటే మనకొచ్చేంటి జస్ట్ మనకొచ్చేంటి ఇవన్నీ మనకొచ్చేంటి సింగిల్ ఎలిమెంట్‌గా కన్సిడర్ చేసుకుంటుంది.
సో, కాబట్టి మనకొచ్చేంటి నార్మల్‌గా ఈ యొక్క లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. దీంట్లో ఎన్నున్నాయి? 0, 1, 2, 3, 4 అంటే మనకి దీని యొక్క సైజ్ ఎంత? 5 ఓకేనా? సో, ఇలా చెక్ చేస్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడ వైల్ కండిషన్. మనకిది ఎప్పటి వరకు మనం చెక్ చేయాలంటే మనకి ఈ లెంత్ అనేది మనకు ఉన్నంత వరకే మనం చెక్ అనేది చేయాలి. ఒకవేళ లెంత్‌కి ఔట్ సైడ్ వచ్చిందనుకో మనకి చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేంటి లెస్ దెన్ లెంత్ ఉన్నంత వరకే మనం చెక్ చేయాలి. ప్లస్ మనకొచ్చేటి ఇంకో కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇంకో కండిషన్ ఏమంటే మన యొక్క ఇంటర్వెల్స్ ఓకేనా? సో, సేమ్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఓకే. సో, సేమ్ నేనిక్కడ లెస్ దెన్ సేమ్ ఇక్కడ మనం కండిషన్ అనేది ఏం చెప్పినానో అదే కండిషన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, మనకొచ్చేంటి ఇప్పుడు మనకి ఇక్కడ కండిషన్ ఏం చేసినా i 1 అనేది యూజ్ చేసినా ఇక్కడ మనకొచ్చేటి న్యూ ఇంటర్వెల్ ఆఫ్ 0 ఓకేనా? సో, నేను సేమ్ లాజిక్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకొచ్చేంటి న్యూ ఇంటర్వెల్‌లో నుంచి మనం వచ్చేంటి 0 అనేది తీసుకుంటున్నాం. సో, న్యూ ఇంటర్వెల్‌లో 0 అనేది తీసుకున్నాం. ఇక్కడ మనకొచ్చేంటి i, మనకొచ్చేంటి 1 అనేది. సేమ్ అక్కడ నేను ఏదైతే యూజ్ చేసినానో అదే అనేది ఇక్కడ యూజ్ అనేది చేస్తున్నాం. ఒకవేళ ఇలా ఉంటే మనకొచ్చేంటి మన యొక్క న్యూ ఇంటర్వెల్ కంటే స్టార్ట్ కాకముందు ఉండేవి. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ దీన్ని డైరెక్ట్‌గా మనం వచ్చుంటే రిజల్ట్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ మనకొచ్చేమంటే సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఈ ఇంటర్వెల్స్ ఆఫ్ మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ మనకి ముందే ఉన్నాయి. ఓకేనా? సో, ముందే ఉంది కాబట్టి సో, ఇది ముందే ఉంది. ఇదొచ్చి మనకొక ఇంటర్నల్‌గా ఒక అర్రే ఓకేనా? సో, బట్ మనం ఈ అర్రేని మనం తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం? సేమ్ మనకి ఇంటర్వెల్స్ ఆఫ్ అనేది తీసుకున్నామనుకో మనకి ఈ అర్రే అనేది వచ్చేస్తుంది. సో, మనం డైరెక్ట్‌గా ఈ అర్రేని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇంటర్వెల్స్ ఆఫ్ డైరెక్ట్‌గా నేనొచ్చేంటి ఐని తీసుకుంటున్నా. సో, ఎందుకంటే మనం ఇక్కడ నార్మల్‌గా లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ అరే అనేది యూజ్ చేస్తాం. సో, అదే సేమ్ ఇంటర్వెల్స్ ఆఫ్ 5 పెడితే మనకొచ్చేంటి దాంట్లో ఉన్న అరే అనేది తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడొస్తే ఈ 2 అనేది దాన్ని స్టోర్ అనేది చేస్తుంది ఫస్ట్. ఓకే. సో, ఇది మనకొచ్చేమంటే ఎప్పుడైతే మన యొక్క ఇంటర్వెల్ స్టార్ట్ కాకముందు ఉండేవి. సో, ఎప్పుడైతే నేనొచ్చేంటి 4, 8 అనేది తీసుకున్నాననుకో మనకి ఈ ఇంటర్వెల్‌లో మనకొచ్చేంటి కంబైన్ అనేది చేయాలి. అంటే ఇన్సర్ట్ అనేది చేయాలి. సో, కాబట్టి దానికోసం ఇంకో మనం ఒక లాజిక్ రాయాలి కదా! సో, దానికోసం మనం రాసే లాజిక్ ఇక్కడ రాస్తున్నాం. సో, వైల్ ఓకే. సో, వైల్ మనకొచ్చేంటి సేమ్ లెస్ దెన్ లెంత్ ఉన్నంత వరకే మనం ఇది పెర్ఫార్మ్ అనేది చేయాలి. సో, అండ్ సేమ్ యాస్ ఇస్‌గా మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ సేమ్ మనకొచ్చేంటి కంట్రోల్ సి సారీ ఇక్కడ మనకి కంట్రోల్ వి. సో, బట్ మనకొచ్చేంటి ఇక్కడ మనం లాజిక్ ప్రకారం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనం వచ్చేంటి ఐ ఆఫ్ 0 మనకు అంటే లెస్ దెన్ ఈక్వల్ టు మనకొచ్చేంటి మనం ఏది చెక్ చేయాలి? మనకొచ్చేంటి ఇక్కడ 8 అంటే మనకైతే 1 ఇండెక్స్‌లో ఉండేదాన్ని చెక్ చేయాలి. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేంటి సేమ్ మనకి ఇక్కడ మనం వచ్చేంటి 1 ఇండెక్స్ అనేది పాస్ చేస్తాం. సో, మనకొచ్చేంటి ఇక్కడ ఐ ఆఫ్ 0 అనేది పాస్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి మన యొక్క 8ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి దీంట్లో చెక్ చేస్తున్నాం. 8 కంటే చిన్నది. ఓకేనా? సో, మనకొచ్చేంటి ఈ 0 స్టార్టింగ్ అనేది ఏదైతే చిన్నదిగా లేదంటే ఈక్వల్ టు ఓకేనా? సో, ఈక్వల్ టు మనకి ఏదున్నా మనం వచ్చేంటి ఇది మెర్జ్ అనేది చేయాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 8 ఉంది. సో, ఇది 8 కంటే చిన్నది. ఓకేనా? సో, కాబట్టి 3 నుంచి మనకొచ్చేంటి దీని వరకు మనం మెర్జ్ అనేది చేయాలి. ఓకేనా? సో, కాబట్టి అంటే ఇన్సర్ట్ అనేది చేయాలి. సో, ఇన్సర్ట్ ఇంటర్వల్ కాబట్టి ఓకే. సో, దానికోసం ఇక్కడ లాజిక్ అనేది రాస్తున్నా. సో, ఇప్పుడు మనకి దీంట్లో మనం స్టార్టింగ్ ఇండెక్స్‌లో ఈ 4, 8లో 4, 3 ఓకేనా? సో, ఈ 4, 3లో మనం స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని ఇక్కడ స్టోర్ చేస్తాం. మళ్ళీ ఈ 6, 4 ఇక్కడ 3 అనేది ఉంటుంది. సో, 3లో మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్. సో, మనం ఇలా కంపేర్ అనేది చేసుకుంటాం. సో, 0 ఇండెక్స్‌లో ఉండేదాన్ని 0 ఇండెక్స్‌లోకి, 1 ఇండెక్స్‌లో ఉండేదాన్ని 1 ఇండెక్స్‌లోకి. సో, ఈ మెర్జ్ అయ్యే వాటినన్నిట్లో స్మాలెస్ట్ వాటిని మనం 0 ఇండెక్స్‌లో ఉండేదాన్ని 0 ఇండెక్స్‌లో స్టోర్ చేస్తాం. హైయెస్ట్ దాన్ని ఓకేనా? సో, మనం వచ్చేంటి 1 ఇండెక్స్‌లో ఇక్కడ స్టోర్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో ఈ మెర్జ్ అంటే ఇక్కడ కంబైన్ ఉండే దాంట్లో అన్ని దాంట్లో మనకి స్మాలెస్ట్ ఏది? కంపేర్ టు న్యూ ఇంటర్వెల్‌లో కూడా ఓకేనా? సో, న్యూలో కంపేర్ చేసుకున్నా మనకొచ్చేంటి స్మాలెస్ట్ వచ్చి 3 అనేది వస్తుంది. బిగ్గెస్ట్ వచ్చి మనకొచ్చేంటి 10 అనేది వస్తుంది. సో, కాబట్టి మనకొచ్చేంటి 3, 10 అనేది మనం వస్తుంది అవుట్‌పుట్ అనేది న్యూ ఇంటర్వెల్‌లో. సో, వన్స్ మనం ఈ లాజిక్ అనేది ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మనం వచ్చేంటి మనకి ఈ మిడిల్‌లో మనం ఏమి యాడ్ చేయాలి? 3, 10 అనేది యాడ్ చేయాలి. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనం సేమ్ యాస్ ఇస్‌గా రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ ఈ యొక్క న్యూ ఇంటర్వెల్‌ని మనం యాడ్ అనేది చేసేస్తాం ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మనం నార్మల్‌గా ఎవ్రీ టైమ్ మనం చేస్తున్నప్పుడు మనం వచ్చేంటి ఐనికో ఇంక్రిమెంట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం
ఇండెక్స్ అనేది మనం మూవ్ అనేది అవుతూ ఉండాలి కదా! సో, కాబట్టి ఇక్కడ మనం వచ్చేంటి ఐని ఇంక్రిమెంట్ అనేది చేయాలి. సో, ఇక్కడ మనం వచ్చేంటి లాజిక్ అనేది రాయాలి. ఏదైతే మనకు స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందో, ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి కదా! సో, కాబట్టి దానికి సంబంధించిన లాజిక్ అనేది కూడా మనం రాయాలి కదా! సో, కాబట్టి న్యూ ఇంటర్వెల్ ఆఫ్ ఓకే. న్యూ ఇంటర్వెల్ ఆఫ్ 0 ఈక్వల్ టు సేమ్ మనకొచ్చేంటి న్యూ ఇంటర్వెల్ ఆఫ్ 1 ఈక్వల్ టు సో, దీంట్లో బోత్ దాంట్లో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 0లో ఉండేది 0లోకి ఓకేనా. సో, మనం వచ్చేంటి దీన్ని ఫస్ట్ చెక్ చేస్తాం. సో, మనకి ఏది స్మాల్ 3 కాబట్టి 3ని ఇక్కడ అప్డేట్ అనేది చేస్తాం. సో, కాబట్టి మనం చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి? మ్యాథ్ డాట్ మిన్ ఓకేనా. సో, మనం వచ్చేంటి 0 ఇండెక్స్‌లో మినిమమ్ ఎలిమెంట్‌ని 1 ఇండెక్స్‌లో మాక్సిమం ఎలిమెంట్‌ని స్టోర్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ మినిమమ్ ఎలిమెంట్ దీంట్లో నుంచి మనం తీసుకోవాలి. ఓకేనా. సో, దీంట్లో నుంచి తీసుకోవాలంటే మనకేమి ఇక్కడ సో, మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ ఆఫ్ ఐ ఇక్కడ మనకి ఐ అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? ఐ ఆఫ్ 0 సేమ్ దీన్ని కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా ఇక్కడ. సో, మళ్ళీ మనకొచ్చేంటి దీంట్లోను మనం వచ్చేంటి మినిమమ్ అనేది చెక్ చేసుకోవాలి కదా! న్యూ ఇంటర్వెల్‌లోను. సో, న్యూ ఇంటర్వెల్ చెక్ చేసుకుంటే మనకి న్యూ ఇంటర్వెల్ ఆఫ్ 0. సో, ఇప్పుడు మనకి 0 ఇండెక్స్‌లో మనకొచ్చేంటి ఏదైతే మినిమమ్ ఉంటుందో ఆ మినిమమ్ అనేది స్టోర్ అవుతుంది. సో, మనకొచ్చేంటి 1 ఇండెక్స్‌లో మనం మాక్సిమమ్ అనేది స్టోర్ చేయాలి కదా! సో, కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ మనం మాక్సిమమ్‌ని స్టోర్ చేసుకునే దానికోసం ఇక్కడ లాజిక్ అనేది రాసుకుంటున్నాం. సేమ్ బట్ మనకొచ్చేంటి ఇక్కడ దీంట్లో నుంచి 1 ఇండెక్స్ అంటే దీంట్లో నుంచి మనం వచ్చేంటి 1 ఇండెక్స్ అనేది తీసుకుంటున్నాం. దీంట్లో నుంచి 1 ఇండెక్స్ తీసుకొని కంపేర్ చేస్తున్నాం. సో, కాబట్టి ఐ ఆఫ్ 1 దీంట్లోను మనకొచ్చేంటి ఐ ఆఫ్ 1. సో, ఇది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే మనకి ఇన్సర్ట్ చేయాలనుకుంటుందో వాటన్నిటిని ఇన్సర్ట్ అనేది చేసేస్తుంది. సో, ఎలా అనేది మనం క్లియర్‌గా అనేది ఇక్కడ క్లియర్‌గా ఫస్ట్ నుంచి చూద్దాం. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఏమొస్తుంది? ఐ అనేది ఇక్కడ మనకొచ్చేంటి 1 అనేది వస్తుంది. ఎందుకంటే మనకి 0 ఇండెక్స్‌లో ఉండేది ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడే చెక్ చేసేస్తుంది. సో, ఎప్పుడైతే ఐ అనేది 1 వస్తుందో మనకొచ్చేంటి ఈ 2ని చెక్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనకి న్యూ ఇంటర్వెల్ ఆఫ్ 1 న్యూ ఇంటర్వెల్ ఆఫ్ 1లో మనకేముంటుంది? 8 అనేది ఉంటుంది. ఓకేనా. సో, మనకొచ్చేంటి 8 ఓకే. సో, దీన్ని మనం ఫస్ట్ 8 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఓకేనా. సో, మనకి 8 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో, ఎప్పుడైతే మనకి కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందో లోపలికెళ్తుంది. లోపలికెళ్ళినప్పుడు మనకేమవుతుంది? సో, మనకొచ్చేంటి న్యూ ఇంటర్వెల్‌లో ఓకేనా. సో, ఇక్కడ మనం న్యూ ఇంటర్వెల్ అనేది తీసుకుందాం. సో, న్యూ ఇంటర్వెల్‌లో మనం వచ్చేంటి మ్యాథ్.min 0 ఇండెక్స్‌లో మనం ఏం చేస్తున్నాం? దీంట్లో నుంచి మనం వచ్చేంటి 0 ఇండెక్స్‌లో ఉండేదాన్ని దీంట్లో నుంచి మనం 0 ఇండెక్స్‌లోనే చెక్ చేస్తున్నాం. సో, దీంట్లో బోత్ దాంట్లో మనకి స్మాల్ ఏది 3. సో, 3ని మనం వచ్చేంటి న్యూ ఇంటర్వెల్‌లో అప్డేట్ చేస్తున్నాం. సో, కాబట్టి 3 అనేది అప్డేట్ అయింది. నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటి ఈ 3, 5లో ఓకేనా. సో, సారీ 3, 8లో ఓకేనా. సో, 3, 8లో మనకేది మాక్సిమం ఓకే. సారీ మిన్ కాదు ఇది మాక్స్ ఓకే. సో, మనం మాక్సిమం అనేది తీసుకోవాలి. సో, 3, 8లో మనకి మాక్స్ ఏది? 8. సో, కాబట్టి 8 అనేది ఉంటుంది ఇక్కడ. సో, మళ్ళీ సేమ్ యాస్ టీజ్‌గా మనం చెక్ చేస్తున్నాం. 8 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేంటి ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 6 ప్లేస్‌కొచ్చింది. ఓకేనా. సో, 8 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 6. యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, మళ్ళీ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మళ్ళీ లోపలికెళ్తుంది. లోపలికెళ్ళిన తర్వాత మనకొచ్చేంటి 6, ఇక్కడ మనకొచ్చేంటి న్యూ ఇంటర్వెల్‌లో 3 ఉంటుంది ఇక్కడ. ఓకేనా. 6, 3లో ఏది స్మాల్? 3నే స్మాల్. సో, కాబట్టి 3 అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి దీంట్లో 7 అనేది తీసుకుంటున్నాం. 7, 8లో ఏది బిగ్? 8 అనేది బిగ్. సో, కాబట్టి 8 అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, ఎందుకంటే ఇక్కడ మ్యాక్స్ కాబట్టి ఓకే. సేమ్ లైక్ మళ్ళీ మనకి ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ అనేది మళ్ళీ 8, 10 అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి మనం చెక్ చేసేది ఏమి 0 ఇండెక్స్ అంటే 8 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 8 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. ఓకేనా. సో, ఎందుకంటే మనం ఈక్వల్ టు అనేది యూజ్ చేసినాం కాబట్టి. సో, మళ్ళీ ఇక్కడికొస్తుంది. ఇక్కడొచ్చినప్పుడు మనకి సేమ్ 8, 3లో ఏది స్మాల్? 3నే స్మాల్. సేమ్ అదే మన స్టోర్. మళ్ళీ 10, 8లో ఏది బిగ్? 10 అనేది బిగ్. సో, కాబట్టి మనకి 10 అనేది అప్డేట్ అవుతుంది. సో, మళ్ళీ మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకొచ్చేంటి ఇక్కడికొస్తుంది. ఓకేనా. సో, ఎప్పుడైతే మనకొచ్చేంటి ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికొస్తుందో మనకి చెక్ చేస్తాం కండిషన్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి 10 అనేది ఉంటుంది. సో, ఇక్కడ మనకి రావడం ఏది వస్తుంది? 12 అనేది వస్తుంది. సో, 12 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా రిజల్ట్‌లో మనం వచ్చేటి 3, 10ని యాడ్ చేస్తున్నా. సో, సేమ్ లైక్ 3, 10 అనేది యాడ్ అయిందా? సేమ్ మళ్ళీ ఇక్కడికొస్తున్నా బయటికి. సో, మళ్ళీ వచ్చినప్పుడు మనకొచ్చేంటి ఇంకా మనకేం పెండింగ్ ఉంది? 12, 16 అనేది పెండింగ్ ఉంది. సో, కాబట్టి ఇక మనం మళ్ళీ ఇంకొక కండిషన్ అనేది రాస్తాం. మనకేదైనా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ ఉండేదాన్ని యాడ్ చేసేదానికోసం. వైల్ ఐ లెస్ థాన్ మనకి లెంత్ అయితే.
సో, మనకి ఎప్పుడైతే ఐ లెస్ దాన్ లెంత్ అవుతుందో డైరెక్ట్‌గా మనం వచ్చుంటే రిజల్ట్ డాట్ యాడ్‌లో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సో, రిజల్ట్ డాట్ యాడ్. ఓకే. సో, రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ ఆఫ్ ఐ. సో, మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ ఆఫ్ ఐ అని యాడ్ చేస్తున్నాం. మేబీ మనకొచ్చేంటి మోర్ దెన్ 1 ఉండొచ్చు కాబట్టి మనకొచ్చేంటి ఐని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. సో, మనకి ఐ ప్లస్ ప్లస్ ఎన్ని మనకి పెండింగ్ ఉందో అన్ని మనం యాడ్ అనేది చేసుకుంటూ చేస్తాం. సో, మనం ఫైనల్‌గా వచ్చేమంటే మన యొక్క రిజల్ట్‌ని మనం రిటర్న్ అనేది చేస్తున్నాం. సో, ఇక్కడ మనకి సేమ్ దీంట్లో మనకి మళ్ళీ ఇక్కడొచ్చినప్పుడు మనకి ఏం యాడ్ అవుతుంది ఇక్కడ? సో, దీంట్లో వచ్చినప్పుడు మనకొచ్చేమంటే 12, 16 అనేది యాడ్ అవుతుంది. సో, దీంట్లో మనకేం యాడ్ అయింది? దీంట్లో మనకొచ్చేమంటే 1, 2 అనేది యాడ్ అయింది. సో, ఇలా మనకొచ్చేమంటే మన యొక్క కోడ్ అనేది రన్ అవుతుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా మన యొక్క ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ అనేది చేద్దాం. సారీ. ఓకే. సో, మన యొక్క ఫైనల్ అవుట్‌పుట్ మనకేమొస్తుందంటే మనకి 1, 2, 3, 10, 12, 16. సో, మన యొక్క అవుట్‌పుట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకిక్కడ. సో, ఇప్పుడు దీన్ని రన్ అనేది చేద్దాం. సో, మన యొక్క కోడ్ అనేది చూసినట్లయితే మనకొచ్చేంటి సక్సెస్‌ఫుల్‌గా అన్ని టెస్ట్ కేస్ అనేది సాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోయింది. సేమ్ ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా మనకొచ్చేంటి 1, 2, 3, 10, 12, 16 అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు దీన్ని సబ్మిట్ అనేది చేద్దాం. సో, మన యొక్క కోడ్‌ని చూసినట్లయితే మనకొచ్చేంటి 99.09% మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, మన యొక్క కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎవ్రి ఎలిమెంట్ అంటే ఈ అరేలో ఉన్న ఎవ్రి ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే ఓన్లీ 1 టైమ్ మాత్రమే విజిట్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనం ఇక్కడ డయాగ్రమాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనం వచ్చేమంటే జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చి మనకొచ్చేంటే ఎన్ అనేది తీసుకుంటే సో, దీంట్లో ఉన్న ఎవ్రి దీన్ని మనం వచ్చేంటే ఓన్లీ 1 టైమ్ మాత్రమే విజిట్ చేస్తున్నాం. సో, మళ్ళీ మళ్ళీ మనం విజిట్ చేస్తామంటే లేదు. సో, కాబట్టి దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే. సేమ్ మనకొచ్చేంటి మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది రావడం జరిగింది. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా? సో, స్పేస్ కాంప్లెక్సిటీగా మనం వచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా ఈ యొక్క రిజల్ట్‌ని స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే ఒక న్యూ లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో, న్యూ లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేంటి మనకి రిజల్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది? మాక్సిమం మనకొచ్చేమంటే మన యొక్క ఇన్సర్ట్ ఇంటర్వెల్ ఈ రేంజ్‌లోనే ఉంటుంది మనకి. దానికంటే ఎక్కువ ఏమి ఉండదు. సో, కాబట్టి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.